వరుసగా 3 రోజుల పాటు ఇరుపక్షాల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను ఆదేశించాలంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. స్పీకర్కు అలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదితో పాటు ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ వాదించారు. గతంలో సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు వెలువరించిన తీర్పులను సైతం పిటిషనర్ల తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 3 వైపులా వాదనలు విన్న జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పును రిజర్వ్లో ఉంచి విచారణను వాయిదా వేశారు. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరినందున డీక్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును డిస్క్వాలిఫై చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్తో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ ఒకటిగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ విజయసేన్ రెడ్డి